సో హాయ్ గైస్, ఈరోజు మన ముందుకి కే వెంకట శివప్రసాద్. సో రీసెంట్ వచ్చిన ఏపీపీఎస్సీ ఫలితాల్లో సో గ్రూప్ 1 టాపర్. సో ఆయన జర్నీ అండ్ ఆల్సో ఆయన ప్రిపరేషన్ ఎలా చేసుకున్నాడు, నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాడు, ప్యారలల్గా యూపీఎస్సీకి ఇటు ఏపీపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అయ్యారు, సో ఎలాంటి బుక్స్ రెఫర్ చేశారు, ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్. సో రీసెంట్ డేస్లో చూసుకుంటే ఏకేఎస్ ఐఏఎస్ చాలా వరకు ఈ ర్యాంక్స్ అనేవి ఒక 50+ దాకా ర్యాంక్స్ వచ్చేసారు. సో బట్ మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ చేశారు అసలు దీని గురించి? సో నేను 2018లో పాస్డ్ అవుట్ అయినప్పుడు ఎగ్జామ్ ఫ్రమ్ IIIT ఆర్కే వ్యాలీ కడప. సివిల్ సర్వీసెస్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్లో డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఫ్రమ్ దట్ టైమ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ న్యూస్ పేపర్స్ అనమాట. ఐ మీన్ హిందూ న్యూస్ పేపర్ని రిలీజియస్గా చదవడం జరిగింది. ఇట్ విల్ టేక్ సమ్ 2 to 3 hours ఇనిషియలీ. సో తర్వాత నేను కరెంట్ అఫైర్స్ నుండి నేను స్టాటిక్ పార్టీకి వెళ్ళడం జరిగింది అనమాట. వాట్ టు ప్రిపేర్ అండ్ వాట్ నాట్ టు ప్రిపేర్ అని తెలుసుకోవడం కోసం. సో తర్వాత నేను 2019లో మొత్తం 2018 to 2019 వచ్చేసి ఫుల్గా ఓన్లీ స్టాటిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదవడము, తర్వాత బేసిక్ బుక్స్ చదవడము, మల్టిపుల్ రీడింగ్స్, తర్వాత నా ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది అనమాట. ఆఫ్టర్ దాట్ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది December 2018లో జరిగింది. లక్కీలీ నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఇయరే వచ్చిందన్నమాట నోటిఫికేషన్. సో ఫర్ దాట్ మై స్ట్రాటజీ సింపుల్. సివిల్ సర్వీసెస్కి ఏదైతే నేను స్ట్రాటజీ అనుకున్నానో సేమ్ దట్ హ్యావ్ అప్లైడ్ ది సేమ్ థింగ్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్ ఆల్సో అనమాట. సో ఈ గ్రూప్ 1 సర్వీసెస్లో నేను ప్రిపేర్ చేసిన నోట్స్ని మల్టిపుల్ రివ్యూస్ చేయడం ద్వారా తర్వాత మాక్ టెస్ట్ రాయడం జరిగింది. సో మాక్ టెస్ట్లో నేను నా అక్యురసీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలా, లేకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి అటెంప్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలా. సో ఐ హ్యావ్ మేక్ దీస్ కరెక్షన్స్ ఇన్ ది మాక్ టెస్ట్ అనమాట. సో దాని తర్వాత నేను వన్స్ ప్రిలిమ్స్ నాది కొంచెం ఈజీగానే అయిపోయింది. తర్వాత మెయిన్స్కి వచ్చేసి ఐ వర్క్డ్ వెరీ హార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మెయిన్స్లో చాలా 9,000 మెంబర్స్ అట్లా రాసినా కానీ జస్ట్ 325 మెంబర్స్ మాత్రమే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అవర్ ఆన్సర్స్ షుడ్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ది అదర్స్ అనమాట. సో నేను టాపిక్ వైజ్, బుక్ వైజ్, ఐ మీన్ ప్రతి సబ్జెక్ట్ వైజ్ నేను ఏ విధంగా ఆన్సర్స్ని స్టాండ్అవుట్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో అయితే ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్స్, తర్వాత పాలిటీలో ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ విత్ ఆర్టికల్స్ అండ్ జడ్జ్మెంట్స్. సో నెక్స్ట్ ఎకానమీలో వచ్చేసి విత్ మ్యాప్స్ అండ్ జాగ్రఫీలో మ్యాప్స్, తర్వాత ఫ్యాక్ట్స్ అండ్ డేటా ఫ్రమ్ బడ్జెట్ అండ్ సర్వే. సో వీటినన్నిటి నేను ఏదైతే స్టాటిక్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో దాని దగ్గరే అడిషనల్గా నోట్స్ రాసుకునేవాను అనమాట ఈ ఫిగర్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఐ హ్యావ్ అప్లైడ్ దోస్ థింగ్స్ ఇన్ మై మాక్ టెస్ట్ వైల్ ఆన్సర్ రైటింగ్ ఫర్ మెయిన్స్. సో తర్వాత నేను ఇన్స్టిట్యూట్లో లభించినటువంటి మోడల్ ఆన్సర్స్ని టెస్ట్ రాసిన తర్వాత వాటితో కంపేర్ చేసుకొని నేను రైట్ పాత్లో వెళ్తున్నానా లేదా అనేది కంపేర్ చేసుకోవడం జరిగింది. సో ఏకేఎస్ ఐఏఎస్ వచ్చేసి నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట. సో ఆ మోడల్ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి, అందులో కూడా నాకు ఫిగర్స్, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, వాటిని కూడా నాకు ఏదైతే యూజ్ అవుతుందో అనిపిస్తుందో వాటిని నేను స్టాటిక్ నోట్స్కి యాడ్ చేసుకున్నాను. దిస్ వాజ్ మై ఓవరాల్ స్ట్రాటజీ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇంకా ఇంటర్వ్యూ వచ్చేసి నీ ఒరిజినల్ పర్సనాలిటీ ఏదైతే ఉందో వీ హ్యావ్ టు రిప్రజెంట్ ఇట్ బిఫోర్ ద బోర్డ్ అనమాట. సో దానికి కూడా ఏకేఎస్ ఐఏఎస్ దగ్గర నేను ఎస్పెషల్లీ శశాంక్ సార్ దగ్గర పర్సనల్గా మార్క్స్ తీసుకోవడం జరిగింది. సో సార్ హెల్ప్ మీ అలాట్ ఇన్ హౌ టు ఫేస్ ది ఐ మీన్ డైనమిక్ క్వశ్చన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ, అదేవిధంగా స్ట్రెస్ని ఏ విధంగా మనము రిమూవ్ చేసుకోవాలి, తర్వాత ఇటువంటి టిప్స్ అన్ని సార్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓవరాల్ ఏకేఎస్ ఐఏఎస్ హెల్ప్డ్ మీ ఇన్ మై జర్నీ ఆఫ్ దిస్ సివిల్ సర్వీసెస్. ఓకే. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అంటే బిట్వీన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ? బికాస్ యూ వర్క్ ఫర్ both Yes. things. So how you manage and అసలు మేజర్ డిఫరెన్స్ ఏంటి? Yes. If anyone wants to prepare Yes. for further, what they have to plan in this? The major benefit of this current 2018 Group 1 notification is almost the 80 to 90% of the syllabus of the exam has been cut and paste from the civil services examination అనమాట. జస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఎకానమీ అండ్ జాగ్రఫీ ఈ 3 పార్ట్స్ తప్పితే మొత్తం సిలబస్ మొత్తం కూడా మనం యూపీఎస్సీకి ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసినో దట్ ఎగ్జాక్ట్లీ ఇట్ వాజ్ ద సేమ్. బట్ దెర్ వాజ్ ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ ఆన్సర్ రైటింగ్ అనమాట. సో మనము ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు యూపీఎస్సీ ఆన్సర్స్ వచ్చేసి కొంచెం డైవర్స్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్, సోషల్, ఎకనామిక్ ఇట్లా డైవర్స్లో కొంచెం అట్లా ఫ్యాక్ట్స్ ఫిగర్స్ యాడ్ చేస్తారు. బట్ కమింగ్ టు గ్రూప్ 1 మెయిన్స్ స్ట్రాటజీ వచ్చేసి ఇట్ షుడ్ బి డెప్త్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్స్ మనకు డైరెక్ట్గా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఎక్స్ప్లెయిన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ పల్లవాస్ అనే అనుకో, వీ షుడ్ బి రెడీ విత్ Dravidian style of architecture diagram, along with that some extra poets and their books
అండ్ సమ్ డెప్త్గా ఇక్కడ గ్రూప్ వన్లో మనం రాయాల్సింది ఉంది. బికాజ్ కాంపిటీషన్ ఈస్ వెరీ హై ఇన్ గ్రూప్ వన్ సర్వీసెస్ కంపేర్ టు సివిల్ సర్వీసెస్ అనమాట. ఎందుకంటే గ్రూప్ వన్లో మనకి తక్కువ డెప్త్గా కంటెంట్ యాడ్ చేయాలి. బట్ యూపీఎస్సీ మెయిన్స్లో ఏంటంటే మనం డైవర్స్గా ఆన్సర్స్ని రాయడానికి ట్రై చేయాలన్నమాట, డెప్త్గా వెళ్ళకుండా. ఎందుకంటే వీ హ్యావ్ టు షో టు ద ఎగ్జామినర్ దట్ వీ హ్యావ్ డైవర్స్ నాలెడ్జ్. బట్ గ్రూప్ వన్లో ఏంటంటే స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దట్ వాస్ ద మేజర్ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ వన్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో మీరు యూపీఎస్సీ? ఎస్, నేను 2021 అటెంప్ట్లో వచ్చేసి ఫస్ట్ మెయిన్స్ రాయడం జరిగింది. సో అందులో 8 మార్క్స్తో నేను కట్ ఆఫ్ ఇంటర్వ్యూ కాల్ మిస్ అయ్యాను. హోప్ఫుల్లీ ఇప్పుడు సెప్టెంబర్ 16 నుండి మెయిన్స్ కూడా రాస్తున్నాను. సో ఇన్ దాట్ ఐ థింక్ ఐ నీడ్ టు మేక్ సమ్ మోర్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మెయిన్స్ రాస్తున్నాను. ఓకే, సో ప్యారల్ గా ఇంకా మళ్ళీ ఇంటర్వ్యూ కంటిన్యూ. సో వాట్ ఆర్ ద మేజర్ బుక్స్ you have followed in a group 1 preparation? Sir, books are same for every candidate. For example, for notes making purpose, I have followed some NCERTs of these subjects. For example, 11th, 12th NCERTs are enough for every subject. But apart from that, for example, Polity Lakshmikant and modern history, Spectrum, books are common. But how we supplement it with current affairs and the model answers provided by the institute will make our difference anamata. Okay. And how we structure our answers in the original exam hall environment. Okay. They were the things we need to practice more and more. ఓకే, ఆన్సర్ రైటింగ్ ఎగ్జాక్ట్గా మీరు ఎలాంటి పాయింట్స్ కన్సిడర్ చేసుకొని ప్రెజెంట్ చేశారు ప్రతి ఒక్క టాపిక్ని? ఇక్కడ మనకి గ్రూప్ వన్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే క్వశ్చన్స్ డైరెక్ట్గా సిలబస్ నుంచి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మనము బిఫోర్ హ్యాండ్ ఈ క్వశ్చన్ ఇస్తే మనం ఏ విధంగా స్ట్రక్చర్ చేసుకోవాలి అనేది వీ హ్యావ్ టు ప్రిఫేర్ బిఫోర్ హ్యాండ్ అనమాట. బట్ సివిల్ సర్వీసెస్లో అది మనకు స్కోప్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇన్ దట్ వీ నీడ్ టు యాడ్ సమ్ డేటా ఫ్యాక్ట్స్ ఇన్ ద ఎగ్జామ్లో ఆలోచించరాలి. బట్ గ్రూప్ వన్ సర్వీసెస్లో ఏంటంటే మెయిన్స్లో యూ హ్యావ్ టు మేక్ యువర్ ఆన్సర్స్ బిఫోర్ హ్యాండ్ అనమాట, విత్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ అండ్ డేటా అండ్ ఫిగర్స్ ఎవ్రీథింగ్. సో దిస్ విల్ మోర్ హెల్ప్ యూ. కొంచెం క్వశ్చన్ కొంచెం స్లైట్గా మాడిఫై చేసి అడిగినా కానీ వీ కెన్ యాడ్ దట్ టు అవర్ స్కిల్స్. బిఫోర్ హ్యాండ్గా ప్రిపేర్ అవ్వడమే దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వైస్ ఫర్ ది ఆస్పిరెంట్స్. ఓకే, సో మీ ఫాదర్ ఆర్మీ అని తెలిసింది. సో హౌ హీ సపోర్టెడ్? ఎందుకంటే దిస్ ఇస్ లాంగ్ జర్నీ, బట్ 4 years లో క్రాక్ చేయడం అంటే దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. 2018 మీరు పాస్ అవుట్, అది సింగిల్ నోటిఫికేషన్ మీరు రావడం, నోటిఫికేషన్ రావడం, ఒకటే నోటిఫికేషన్ మీరు క్రాక్ చేస్తున్నారు. సో అండ్ హౌ యువర్ ఫ్యామిలీ సపోర్టెడ్ అండ్ హౌ యువర్ ఫాదర్? మా ఫాదర్ ఆర్మీలో నుంచి రిటైర్డ్ అయ్యి నేషనల్ సర్వీస్ చేసిన తర్వాత కూడా నన్ను ఎప్పుడు కూడా బలవంతం పెట్టలేదు అనమాట. నువ్వు కూడా ఖచ్చితంగా ఆర్మీ సైడే వెళ్ళాలి, దేశానికి సేవ చేయాలి. బట్ చిన్నప్పటి నుండి మా ఇష్టాలకి ప్రయారిటీస్ ఇచ్చేవాళ్ళు మమ్మీ డాడీ ఇద్దరు కూడా. సో నేను 4th yearలో ఉన్నప్పుడు ఐ హ్యావ్ డిసైడెడ్ టు క్రాక్ సివిల్ సర్వీసెస్ అనమాట. సో అప్పుడు నేను చెప్తే ఆల్రెడీ నాకు 3rd yearలోనే ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది జాన్రాడ్ ఫ్యాబ్రిక్ మల్టీనేషనల్ కంపెనీలో విత్ 9 lakhs ప్యాకేజ్ పర్ యానం. బట్ నేను ఆ విషయాన్ని మమ్మీ వాళ్ళకి చెప్తే ఓకే లీవ్ ఇట్, మనకు ఇష్టం లేని సైడ్ మనం ఎన్ని రోజులు ఉన్నా ఎక్కువ రోజులు ఉండలేము అని చెప్పేసి వాళ్ళు నన్ను ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. సో దట్ ఈజ్ ద మేజర్ బూస్ట్ ఫర్ మీ. తర్వాత నేను ఈ జర్నీలో 2018లోనే నోటిఫికేషన్, నేను గ్రాడ్యుయేషన్ ఇయర్లోనే నోటిఫికేషన్ రావడము, దెన్ మధ్యలో కోవిడ్ రాచి 1 year డిలే అవ్వడము, దెన్ లిటిగేషన్ వల్ల మళ్ళీ 1 year డిలే అవ్వడం, ఈ ఆల్ ప్రాసెస్ అప్స్ అండ్ డౌన్స్లో కూడా మా ఫ్యామిలీ అనేది చాలా సపోర్ట్ చేసింది, బోత్ ఫినాన్షియలీ అండ్ మెంటలీ. సో మా ఫ్రెండ్స్, మెంటర్స్ అందరూ కూడా దీస్ ఆర్ ద ఆల్ హార్డ్ స్టెప్స్. సో ఏదైతే ఫెయిల్యూర్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, దే విల్ లెర్న్, దే విల్ మేక్ యూ మోర్ క్లోజర్ టు యువర్ సక్సెస్ అనేది నాకు హెల్ప్ చేయడం జరిగింది అనమాట. ఆప్షనల్, విచ్ ఆప్షనల్ యూ హ్యావ్ చూసన్ అండ్ వై? నేను ఆంథ్రపాలజీ ఆప్షన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను గ్రాడ్యుయేషన్ కంటే ముందే నేను బయాలజీ అనేది నాకు సబ్జెక్ట్ ఆల్రెడీ ఉందన్నమాట. సో నేను బయాలజీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ మోర్ లింక్డ్ విత్ పేపర్ 1 ఆఫ్ ఆంథ్రపాలజీ, మోర్ సమ్ 40 to 50%. దెన్ నేను ఆంథ్రపాలజీ సిలబస్ని చూసినప్పుడు ఇట్ వాజ్ మోర్ లింక్డ్ విత్ మై ఇంట్రెస్ట్ అనమాట. ఇండియన్ ట్రైబ్స్ కానీ, హోప్ఫుల్లీ నాకు ఇప్పుడు డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ గ్రూప్ 1 పోస్ట్ వచ్చిందనమాట. వాట్ ఎవర్ ది నాలెడ్జ్ ఐ హ్యావ్ ఇన్ ఆంథ్రపాలజీ ఐ కెన్ మోర్ యూటిలైజ్ ఇట్ ఫర్ ది సర్వీసెస్ అనమాట. సో ఇట్లా నాకు ఆంథ్రపాలజీ అనేది నా ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని సిలబస్ మోర్ మ్యాచ్డ్ విత్ మై లైకింగ్ అనమాట. ప్లస్ ఇంకా వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ప్లస్ వీ కెన్ రైట్ మోర్ విత్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్, ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ ఇట్లా రాయొచ్చు అని చెప్పేసి నేను చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. బట్ ఈ త్రూ అవుట్ జర్నీలో
ప్రెజర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎలా ప్రెజర్ మేనేజ్, ఎందుకంటే ఇప్పుడు అరే అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ రాదు, వచ్చింది మళ్ళీ ఏదో ఒక కోర్టులో కేసు వేయడం, మళ్ళీ అది డిలే అవుతూ ఉండడం, ఈ టైంలో లాంగ్ జర్నీ ఇది, మీరు ప్రెజర్ని ఎలా మేనేజ్ చేశారు? జనరల్గా నేను నిష్కమ్మ కర్మ అని బాగా నమ్ముతాను. ఎందుకంటే గీతాలో లార్డ్ కృష్ణ వచ్చేసి డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ బట్ జస్ట్ డూ యువర్ ప్రాసెస్. నువ్వు ఏదైతే ప్రాసెస్ ఉందో అది చెయ్యి, రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయకు అనేది నేను ఎప్పుడు నాకు ఇట్లాంటి థాట్ వచ్చినా కానీ అది నాకు బాగా గుర్తొచ్చేది అనమాట. సో నేనేమనుకునేవాడిని అంటే, సరే ఈరోజు కోర్టు కేసు వేశారు, ఎన్ని సంవత్సరాలని జరుగుద్ది, మనం రాసిన రిజల్ట్ ఎప్పుడైనా బయటికి రావాల్సిందే కదా. సో దట్ యునో గేవ్ మీ సమ్ అనిమల్ స్పిరిట్స్ అనమాట. సో అది నేను ఆ యొక్క థాట్ని ప్లస్ అదేవిధంగా వచ్చేసి నేను బాగా రాసినటువంటి కొంచెం నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను మాక్ టెస్ట్లలో కూడా ప్రతి దాంట్లో కూడా కొంచెం నాకు యావరేజ్ మంచిగానే మార్క్స్ వచ్చాయి. సో నేను ప్రజెంట్ బాగా చేశాను అనిపించింది అన్నమాట. సో దట్ యునో కాన్ఫిడెన్స్ గేవ్ మీ టు విత్ స్టాండ్ ఆల్ ది ప్రెషర్స్. కొన్నిసార్లు అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టి హెడ్ని పెట్టి ఫుల్ అనిపించేది అనమాట. బట్ ఆ టైంలో మనం ఏంటంటే వీ షుడ్ డిస్ట్రాక్ట్ అవర్ థింగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీతో మాట్లాడడం కానీ, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం కానీ, ఆ సర్కిల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం, సమ్ యూ షుడ్ డూ ద సమ్ అదర్ థింగ్స్. అప్పుడు వీ కెన్ అగైన్ ఫ్రెష్లీ కమ్ బ్యాక్ టు అవర్ ప్రిపరేషన్ అనమాట బై దట్ థింగ్. ఓకే. సో ఈ యూపీఎస్సీ సివిల్స్ ప్రిపరేషన్లో ఏకేఎస్ మీకు సపోర్ట్ చేస్తుందా? ఎస్, డెఫినెట్లీ. నేను ఫస్ట్ నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ జాయిన్ అయింది ఏకేఎస్ అయితే. ఇంతకుముందు అక్కడ ఓల్డ్ బిల్డింగ్ ఉండేది. సో అక్కడ నేను రిలీజియస్గా వీక్లీ వన్స్ వచ్చి టెస్ట్ రాసేవాడిని. తర్వాత మళ్ళీ నాకు ఎవాల్యుయేషన్ కూడా విత్ ఇన్ వీక్ లోపల చేసేవాళ్ళు అనమాట. సో మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం కానీ. సో తర్వాత ఏదైనా నాకు డౌట్ వచ్చినప్పుడు నాకు పర్సనల్గా శ్రీనివాస్ సార్ అని చెప్పేసి ఒక మెంటర్ ఉండేవారు, ప్రజెంట్ వైజాగ్లో ఉన్నారు సార్. సో సార్ నాకు ఎక్స్క్లూజివ్గా నన్ను రికగ్నైజ్ చేసి నా ఆన్సర్స్ని పర్సనల్గా ఎవాల్యుయేషన్ చేసేవాళ్ళు అనమాట. సో ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఏది ఉన్నాయని చెప్పేసి చెప్పారు. సో ఏకేఎస్ ఐఏఎస్ ప్లేడ్ ఏ మేజర్ పార్ట్ ఇన్ మై జర్నీ. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ గైస్. ఎప్పుడైనా కానీ సో ప్రెజర్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో సార్ చెప్పినట్టు డోంట్ లుక్ ఫర్ రిజల్ట్స్, డూ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, ట్రస్ట్ ద ప్రాసెస్. Thank you guys.